పరమందు సింహాసనాసీనుడైన దేవాది దేవునికి నా హృదయపూర్వక వందనములు, స్తుతులు, స్తోత్రములు సమర్పించుకుంటున్నాను. అందరికీ శుభోదయం. ఇది నా మహోన్నతుడైన దేవాది దేవుడు నీకు అనుగ్రహించిన వాక్కు. పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ఈ మాటలు ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 19వ వచనములో వ్రాయబడి ఉన్నవండి. ప్రైజ్ ద లార్డ్. టుడే అవర్ గాడ్స్ ప్రామిస్ ఫర్ us. Wisdom strengtheneth the wise more than 10 mighty men which are in the city. చూడండి నాస్తమా, నీ దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆయన పరిశుద్ధ వాక్కు ఏమై ఉన్నది అనగా, పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానము కలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము. దేవుని నామమునకు మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. చూడండి నేస్తమా, ఈ లోకము దేనిని చూస్తోంది అంటే ధనము, డబ్బు, అధికారము, స్తోమత, వీటన్నిటినీ చూస్తుంది. వారే ఉన్నతమైన స్థానమందు ఉన్నవారు, వారే గొప్పవారు, వారే ధనుకులు, వారికే తల వంచి నమస్కారం చేయాలి, వారి దగ్గర భయపడుతూ బ్రతకాలి అన్న సంకల్పాలతో ఈ ప్రపంచము పరుగులు పెడుతోంది. ఈ దినాన పరిశుద్ధ వాక్కు నీకేమి చెప్తోందంటే, పట్టణమందుండు 10 మంది అధికారుల కంటే జ్ఞానము గలవానికి జ్ఞానమే ఎక్కువైన ఆధారము. ఏమిటండి? జ్ఞానమే మనిషికి ఉన్నతమైన ఆధారము. జ్ఞానము గలవాడే గొప్పవాడు. జ్ఞానము గలవాడే అధికారుల కంటే ఉన్నతమైన స్థానమందు నిలువబడగలిగినవాడు. కనుక జ్ఞానాన్ని నీవు వాంఛించు, జ్ఞానాన్ని నీవు హత్తుకొన్నట్లయితే జ్ఞానమే నిన్ను ఉన్నతమైన స్థానమందు నిలువబెడుతుంది. ఎప్పుడూ కూడా అజ్ఞానముతో మనిషి అడుగులు వేయకూడదు. జ్ఞానయుక్తముగా నీవు అడుగులు వేస్తే ఆ జ్ఞానయుక్తమైన అడుగులు నిన్ను ఉన్నతమైన ఆశీర్వాదముల వైపు నడిపిస్తాయి. కనుక నేస్తమా, నీవు జ్ఞానము కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. జ్ఞానమే దేవుడు, దేవుడే నీకు జ్ఞానమునిచ్చేవారు. కనుక నీకు ఆ జ్ఞానము గనుక ఉన్నట్లయితే మంచి చెడులు విచక్షణతో నీవు ప్రతి పనిని కూడా యోచించి చేయగలుగుతావు. ఆ జ్ఞానమే నిన్ను ఎంతో ఉన్నతునిగా చేస్తోంది. బుద్ధి జ్ఞానములు సర్వ సంపదలు నా హస్తములో గుప్తములై ఉన్నవి. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు నన్ను అడుగవలెను, నేను వానికి పరిపూర్ణముగా సంపూర్ణముగా అనుగ్రహిస్తాను అని దేవాది దేవుడు వాగ్దానము చేస్తూ ఉన్నారు. కాబట్టి నేస్తమా, నీవు దేవుని సన్నిధిలో జ్ఞానము కొరకు ప్రార్థన చెయ్యి. దేవుడిచ్చే జ్ఞానము ఎంతో ఉన్నతముగా ఉంటుంది. నిన్నెంతో ఉన్నతమైన స్థానమందు నిలువబెడుతోంది. కనుక దేవుని సన్నిధిలో జ్ఞానము కొరకు ప్రార్థన చెయ్యి. ఆ దేవుడు నీకు ఇచ్చే జ్ఞానమే నీకు గొప్ప ఆశీర్వాదమై నిన్ను ఎంతో చక్కని రీతిలో నడిపిస్తుంది. దేవుడు నిన్ను దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాము. సింహాసనాసీనుడైన దేవ, మీ ఘనమైన నామమునకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి. మీ బిడ్డకు మీరు సిద్ధపరిచిన మీ దివ్య వాక్కును బట్టి స్తుతులు సమర్పించుకుంటున్నాం రాజా. వినిన ప్రతి వాక్కును హృదయంలో భద్రపరుచుకొని మీ చిత్తానుసారముగా జీవించే యోగ్యత మీ బిడ్డకును నాయన వారి కుటుంబమునకును అనుగ్రహించమని వేడుకుంటున్నాము. మా ప్రియులందరికీ కావాల్సిన ఆయురారోగ్యము, సంపూర్ణమైన రక్షణ, దీర్ఘాయుష్యు, నెమ్మదిని ప్రసాదించండి నాయన. తీవ్రమైన ఎండాకాలంలో నాయన మరి బ్రతుకులు గడుపుతూ ఉండగా మీ క్షేమమును మీ కాపుదలని ప్రతి వారికి అనుగ్రహించి మీ కౌగిటిలో భద్రపరచండి రాజా. ఎటువంటి అనారోగ్యములు, బలహీనతలు దరి చేరకుండా మీ కౌగిటిలో భద్రపరిచి కాచి కాపాడండి. కుటుంబాల్లో ఉన్న అవసరతలు తీర్చండి నాయన. ఆరోగ్యమునివ్వండి తండ్రి, బలమును, శక్తినివ్వండి. మీ ఆలోచన, మీ జ్ఞానమును, మీ పరిశుద్ధాత్మ శక్తినిచ్చి నాయన మీ ఆశీర్వాదములతో ముందుకు నడిపించమని సమస్తమును మీ కృపాహస్తములకు అప్పగించుకుంటూ ఈ ప్రార్థన మా రక్షకుడును మీ ప్రియ కుమారుడైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. సర్వోన్నతుడగు దేవాది దేవుడు మీ కుటుంబ జీవితంలో అవసరమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహించి ఆయన మిమ్మును మీ కుటుంబమును ఆయన నామ మహిమ కొరకు జీవింపచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.